నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్, బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవలత గారి ఆస్తులు చూసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా షాక్ అయ్యారంట. అంటే ఎన్ని వందల కోట్లు వస్తుంది, అసలు ఆ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది కరోనా టైంలో బాగా హాస్పిటల్ మీద బాగా దండుకున్నారు అంటున్నారు. అది ఏ మేరకు వస్తుంది సార్? ఎవరనేది వాళ్ళు అంటూనే ఉంటారు. అలా అనేవాళ్ళు కూడా ప్రత్యర్థులు ఎవరు అయి ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటి ఒకటి మనం కాయాలి, 4 విసిరి కొట్టాలి. దానికి సిద్ధపడి ఉండాలి. కాకపోతే ఆవిడకి మంచి ఫేమ్ ఉంది. దానికి తగ్గట్టు మంచి ప్రాచుర్యం కూడా లభించింది ఆవిడకి. గత కొద్ది రోజులకు మీరు అబ్జర్వ్ చేస్తే మంచి వాక్పటిమ, వాగ్ధాటి బాగా ఉన్నాయి. దేని గురించైనా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. దైవ చింతన కూడా ఎక్కువే ఉన్నట్టుంది. ఆమె బొట్లు కూడా 2-3 బొట్లు చేతికి మామూలుగా తాయెత్తులు కాదు, కానీ మనం ఇట్లా తాడులు కట్టుకుంటాం కదా దేవుడికి సంబంధించినవి. అట్లా మొన్న కూడా ఎక్కడో చూశాను, శివస్థుతి కూడా అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా పాడడం అనేది మంచి. అది అట్లా దైవ చింతన ఉన్న వాళ్ళు, ఒక రకమైన సాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పవర్ ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఆవిడ మరి అసదుద్దీన్ గారు ఎంతవరకు భయపడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మసీదు మీదకి బాణం వేశారని, ఇట్లా రకరకాలుగా. అంటే ఇప్పుడు నాకు తెలిసి నిన్న ఇప్పుడు 4 సార్లు, మించుమించి 7 సార్లు, ఎంతసార్లు అంతకుముందు వాళ్ళ ఫాదర్ 7 సార్లు, ఈయన 4 సార్లు కదా. ఓవరాల్గా ఇతను గెలిస్తే 5వ సారి అవుతుంది. అట్లా కంటిన్యూస్గా ఒకటే అనేది, అది అక్కడ ప్రజలకు కూడా ఇబ్బందే, అంతే కదా. సో మరి అది వాళ్ళు కొద్దిగా మార్పు కోరుకుంటే బాగుంటుంది అన్ని రకాలుగా. ఎందుకంటే లేక మనం గెలిచాం, ఆ తాపత్రయంతో వాళ్ళు ఏదో చేయాలనుకోవడం, ఎంపీ నిధులతో ఏదో చేసి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు ఆవిడ నామినేషన్ ఇచ్చేటప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలి కాబట్టి సుమారుగా 200 కోట్ల పైగా అనౌన్స్ చేశారు. నేను అనుకోవడం ఏంటంటే అంత వచ్చింది, ఎంత వచ్చింది అని అంటున్నారు, కానీ నిజంగా అది జెన్యూన్గా చెప్పారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కేవలం హాస్పిటల్స్ వల్లే అంత వచ్చేసిందా, ఇంకా ఎక్కువ చెప్తే ఇట్లా నొక్కేశారు, లేదా కరోనా టైంలో ఎక్కువ సంపాదించారు అంటారు. తక్కువ దాచి చెప్తే వీడికి అంతేనా, మరి లేవా ఇంకా ఉన్నాయంటారు. ఎట్లా ఉండాలి చెప్పండి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు అయిన ఆయనే జస్ట్ 700 కోట్లు చూపిస్తే ఏంటి, 5 ఏళ్ళు పదవిలో ఉంటూ, అంతకుముందు ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటూ, అంతకుముందు ఎంపీగా ఉంటూ ఆయనే మరి 700 కోట్లే ఎంతో చూపించాడు. ఆయన పేరు మీద కారు కూడా లేదు, ఏదో చూపించారు. మరి ఈవిడ హాస్పిటల్స్ చైర్మన్గా ఉంటూ ట్రస్టులు నడిపిస్తూ, మరి వాళ్ళు ఏమైనా ట్రస్టులు నడిపించిన వాళ్ళు ఉన్నారా? ఎవరి పేరు మీద కారు కూడా లేదంట. కారు పోలిన ఏముంది, ఆస్తి అయితే ఇప్పుడు 200 కోట్లు పైన చరాస్తులు, స్థిరాస్తులు అన్నీ కలిపి చెప్పింది కదా ఆవిడ. అంటే మరి జెన్యూనా కాదా? మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రాలని ఏలే వాళ్ళు ఇంకెంత ఉండాలి? అది 700 కోట్లలో జెన్యూనా కాదా? మీరే చెప్పాలి. ఆ పరంగా చూస్తే ఇప్పుడు జెన్యూన్గా చెప్పినట్టేగా. చాలామంది కన్నా జెన్యూన్గా చెప్పినట్టే. కొంతమంది వరుసగా 10 ఏళ్ళ నుంచి మంత్రులుగా ఉంటారు, వాళ్ళ ఆస్తులు చూస్తే 55 కోట్లు, 72 కోట్లు, 48 లక్షలు ఇలా పెడతా ఉంటారు. అది నిజమా అబద్ధమా? మీరు అడుగుతున్నారు కదా, చెప్తున్నాను కదా. సో అది నేను జెన్యూన్ కాదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈవిడ కూడా జెన్యూన్గా చెప్పిందేమో. లేదు, ఇంకా 100 కోట్లు ఎక్కువే ఉన్నాయి అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ ఆల్ 100 తగ్గించి 200 చెప్పింది కదా. ఏదో వేలల్లో ఉన్నది 100లో చెప్పట్లేదుగా. పోనీ ఆవిడ ఇన్ని రోజులు మనకి ఎవరికైనా తెలుసా? పోనీ ఒక బిజినెస్ పరంగా ఎవరికైనా తెలుసా? కేవలం సేవా తత్పరలోనే ఒక లోపముద్ర అనేవో ట్రస్ట్ పెట్టారు. తర్వాత లతామా అనేదో ట్రస్ట్ కూడా నడిపిస్తున్నారు ఆవిడ. మరి 100,000 కోట్లు ఉండేవాళ్ళు ఒక ట్రస్ట్ అయినా ఉందా? వాళ్ళ పాకెట్లోంచి ఒక పేదవాడికి ఒక 10,000 ఇచ్చారో చదువుకోమని? అవే లేక. బట్ ఈవిడ ఓల్డ్ సిటీలో సుమారుగా 1000 పైచీలకు డెలివరీస్ అవి చేయించింది, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. రంజాన్ మాసంలో కూడా ఆవిడ అన్ని కలిపి వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది, ఆహార పొట్లాలు పంచుతుంది. శ్రీరామనవమి కూడా భోజన వస్తువులు కల్పిస్తుంది. మరి ఇవన్నీ ఏకదాడికి ఇవన్నీ చేస్తున్నప్పుడు, మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు, ఆ స్థాయిలో చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు అలాగైతే ఆయన అసదుద్దీన్ గారు ఎన్ని కోట్లు ప్రకటించుంటారు చెప్పండి? మరి ఆయన మీరే అంటున్నారు 4 సార్లు ఎంపీ అని. ఇప్పుడు 5వ సారి ఎంత ఉంటుంది? 4 సార్లు 400 కోట్లని ఉండవా? మరి 400 కోట్లని ప్రకటిస్తారా? చేయరు. ఏం లేదు, మేము జస్ట్ మా పార్టీ
ఎంపీగానే ఉన్నాం, మాకేం ఉండదులే అన్నట్టుగానే చెప్తారు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారుగా. మరి వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఉందిగా ఓవైసీ గారికి, అవునా కదా? మరి అంటే ఈ మధ్యకాలంలో ఆవిడ బాగా హైప్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిజంగా ఇద్దరు ఓల్డ్ సిటీలో వీళ్ళిద్దరు, మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీలో పెడుతున్నారు. ఎవరైనా ఇవాళ పేపర్లో చూశాను. ఇంతవరకు ఎందుకు పెట్టలేదని ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. సార్ నామకే వాస్తే పెట్టారని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మేబీ వాస్తవం అయి ఉండొచ్చు. బట్ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ ఎంఐఎం మధ్యనే ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇద్దరు ఈవిడ ఒక హాస్పిటల్కి చైర్మన్, ఆయన కూడా ఇంచుమించు మెడికల్ కాలేజ్ వాళ్ళదంటే చైర్మన్ హోదాలో ఉండుండొచ్చు మేబీ, నాకు తెలియదు పూర్తి స్థాయి. ఆయన చైర్మన్ డాక్టర్ మాధవీలత మేబీ. అంటే వీడు డాక్టర్ కాదు అని నాకు తెలియదు, కానీ మంచి భరతనాట్యం, నెక్స్ట్ తర్వాత సోషల్ యాక్టివిస్ట్, ఈ విధంగా వేశాను. కంపల్సరీ డాక్టరే చైర్మన్ అవ్వాలని లేదు కదా బిజినెస్ పరంగా. సో అట్లాగా మరి ఇద్దరు ఒక మెడికల్ సెక్టార్కి చెందిన వాళ్ళే పోటీ పడుతున్నారు. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. మరి ఈవిడ ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా అనౌన్స్ చేశారు. మరి అనౌన్స్ చేస్తే ఏదో కరోనా వల్ల సంపాదించింది అనౌన్స్ చేశారు అంటున్నారు. మరి ఒక్కసారిగా ఇప్పుడు నేమ్ ఫేమ్లోకి వచ్చిన ఈవిడికి ఎంత ఆస్తి ఉంటే, ముందు నుంచి దశాబ్దాల పాటు ఆస్తులు ఉన్న వాళ్ళు ఇంకెంత ప్రకటించాలి? వేలల్లో ప్రకటించాలి కదా. వాళ్ళని పట్టుకొని వాళ్ళు పట్టుకోకుండా వదిలేసి వీళ్ళని పట్టుకుంటారు ఎందుకు? అవునా కాదా? అరే ఇవి నిజంగా పోనీ కరోనా, ఇప్పుడు నా లైఫ్ టైంలో ఒకసారి వచ్చింది కరోనా వచ్చినందుకు హాస్పిటల్ బిజినెస్ చేసేసి వాళ్ళు వీళ్ళ పైసలు నొక్కేసి అన్నీ చేసుకున్న టైంలో అంత సంపాదిస్తే మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇంకెంత సంపాదించాలి? అండ్ మోర్ ఓవర్ కరోనా టైంలో ఎంతైతే సంపాదించారు, హాస్పిటల్స్ కూడా అలాగే ఖర్చు పెట్టే కూడా ప్రతిదానికి కూడా ఆ శానిటైజర్ ఎక్విప్మెంట్లని, ఆ వెదజల్లేవి, తర్వాత సరౌండింగ్స్లో ఏముంటే యాప్స్ కోసం క్రియేట్ చేయడం, తర్వాత ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఆన్ చేస్తే 200 అడుగుల వరకు కూడా అక్కడ ఉన్న బ్యాక్టీరియా చనిపోద్దని ఏవో మిషన్స్ లాంటివి వచ్చాయి. అది కంటిన్యూస్ ఆన్లో పెట్టడము, ఇవి రకరకాల గ్లౌస్, మాస్కులు, ప్రతిదీ శానిటైజ్ చేయడము, అందరికీ సరిగ్గా మాస్క్ ఉంటే కదా అలౌ చేయకపోవడము, ఇట్లా రిస్ట్రిక్షన్ పెట్టడము, ఎక్కడికక్కడ హోర్డింగ్లు, పాజిటివ్, అవి కూడా వాళ్ళకి మరి ఆ మార్కెటింగ్ ఖర్చు అయ్యిందిగా. ఒకవేళ మీరు అన్నట్టు కరోనా టైంలో బాగా సంపాదించారు అని ప్రత్యర్థులు అనేదానికైతే, మరి ఆ సేవ చేసిన వీళ్ళకి ఏదైనా అయితే డాక్టర్లకి వీళ్ళ పరిస్థితి ఏంటి? కరోనా పేషెంట్ని, కరోనా వచ్చి చనిపోయిన ఫ్యామిలీస్లో సొంత కుటుంబ సభ్యులు కూడా ఆఖరికి శ్మశానం ఒకటికి వెళ్ళలేని పరిస్థితి కదా. శ్మశాన వాటికి వెళ్ళలేదు అసలు. మనం చేశారంటే ఫస్ట్ ఫ్రంట్ లైన్ కార్మికులు కదా వాళ్ళందరూ, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో అట్లా అనుకున్నా కూడా ఆవిడ నిజంగా అఫిడవిట్లో ఫ్రాంక్గానే, ఓపెన్గా, జెన్యూన్గానే ప్రకటించిందని నేను ఫీల్ అవుతున్నా. అరే 200 కోట్లు బాగానే చెప్తుందే. లేదంటే ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్స్ పెట్టాము, మాకు అంతకుముందు విరించి హాస్పిటల్స్ వచ్చి ఎన్నేళ్ళు అయిందమ్మా? నాకు తెలిసి ఒక 4-5 years అవుద్దేమో. అంతకుముందు ఎక్కడో, అంటే ఇక్కడ నేను హైదరాబాద్ సిటీలో చూస్తాను. మరి అంతకుముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారనేది తెలియదు, కానీ మరి అట్లా అయితే మరి ఇన్ని కోట్లు అయినా వచ్చిన బాగానే ప్రకటించారనిపించింది. లేదంటే సింపుల్గా ఒక 45 కోట్లు 33 కోట్లు ప్రకటించుకోవచ్చు కదా. మరి ఆవిడ ఏ రేంజ్? ఆవిడ ఎప్పటి నుంచి జనాలకు తెలుసు? మరి ఆవిడ అంత తక్కువ ప్రకటిస్తే ఈవిడ ఎక్కువ ప్రకటించిందంటే ఈవిడ జెన్యునా, మిగతా ప్రకటించిన వాళ్ళు జెన్యునా? కాబట్టి ఏదో పోలండి, ఒక విధంగా ఆవిడకి ఇది ప్లస్సే. ఏదో ఒక విధంగా ప్రజల్లో నానుతూ ఉంది, ప్రజల్లో బాగా రీచ్ అవుతున్నారు ఆవిడ యాక్టివిటీస్ వల్ల కానీ, ఆవిడ స్పీచ్ వల్ల కానీ, ఆవిడ బీఫామ్ సమర్పించినప్పుడు, అదే బీఫామ్ సెంటర్, లోక్సభ కూడా బీఫామ్ సెంటర్ ఏమో నాకు ఐడియా లేదు. బీఫామ్ నామినేషన్ అది అంటే అసెంబ్లీ బీఫాము, దీనికి ఇంకే ఫామ్ మారుతుందేమో నాకు ఐడియా లేదు. అట్లా అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు కూడా ఈ విధంగా హైలైట్ అవ్వడానికి కూడా మేబీ ఆమె గెలిచేసే ఛాన్సెస్ ఉన్నాయేమో, ఎవరికి తెలుసు. చరిత్ర తిరగరాస్తుందేమో, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.